ఎన్ని రకాల హేళన చేసినా, ఏ రకమైనటువంటి భాష మీరు మాట్లాడినా మేము సమన్వయం పాటించాలనుకుంటున్నాం. మీరు ఏమైనా మాట్లాడుకోండి, మీ నైజం. ఎందుకంటే మీరు వైఫల్యం చెందారు, ప్రజలకు సమాధానాలు చెప్పుకోలేక వ్యక్తిగత విమర్శలకు, మనుషుల మధ్యన కులాల మధ్యన గొడవలు పెట్టి వాళ్ళు తిట్టుకునే విధంగా, బూతు మాటలతో విరుచుకుపడే విధంగా, దాని ద్వారా లబ్ధి పొందే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మేము సమన్వయం పాటించాలనుకున్నాం. ఒకటే, మేము అడిగేటువంటి ప్రశ్నలకు ధైర్యంగా నువ్వు ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఏదో 90% నీకు సీట్లు వచ్చినాయనో ఇంకోటో ఏదో మాట్లాడుతుంటావు కదా, ధైర్యం ఉంటే సమాధానం చెప్పేదానికి ముందుకు రా. మేము అడిగేటువంటి ప్రశ్నలకు, డైరెక్ట్గా మేము అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్తే ముందుకు రా. సమాధానం చెప్పలేనప్పుడు నీ ఇష్టం ఇలా బూతులు మాట్లాడుకుంటాను అన్నటువంటిది అనుకుంటే నీ విజ్ఞతకు వదిలేస్తాం. మాట్లాడుకో బూతులు, ప్రజలు గమనిస్తున్నారు. ఒకటే మేము చెప్పాం, ఇది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనబోతున్నాయనేటువంటిది ముందస్తు హెచ్చరిక చేసిన రైతుల గురించి ఒక రివ్యూ మీరు చేయలేదు. రైతులకు సంబంధించి ఏ రకంగా సహాయ సహకారాలు అందించాలంటే ఆలోచన మీరు చేయలేదు. అనేక అంశాలలో ప్రజలు బాధపడుతుంటే ప్రతిరోజు ఎక్కడ అది పబ్లిక్ మీటింగ్ కానీ, అధికారుల మీటింగ్ కానీ, ప్రైవేట్ ఎక్కడా కూడా ఆలోచన చేయకుండా వ్యక్తిగత విమర్శలతో, బూతులతో విరుచుకుపడేటువంటి ముఖ్యమంత్రి గారిని ఎక్కడా చూడాల. 15 సంవత్సరాలైంది రాజకీయ పార్టీ పెట్టి. చాలా నీ కొడుకు వయసున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తాను సంబోధించేది ఏ రోజన్నా పెద్ద మనిషి అని అంటాడు చంద్రబాబు నాయుడు గారిని, లేదా గౌరవ చంద్రబాబు నాయుడు గారు అని అంటారు. మీరు ఏ రోజన్నా అలా మాట్లాడుతున్నారా? మీ భాష ఏ రకంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. పై నుంచి కింది వరకు అదే భాష మీరు నేర్పిస్తున్నారు. అదే అలవర్చుకొని ప్రతి ఒక్కరు మాట్లాడే భాష, వ్యక్తిగతంగా మాట్లాడటం. ఏ రోజన్నా ప్రెస్ మీట్స్లో కానీ, ఎక్కడ కూడా బహిరంగ సభల్లో కానీ వ్యక్తిగతంగా దూషణలతో వేరే అసభ్యమైనటువంటి పదాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడన్నా వాడినంటే చూపియండి. మీరు ఎలా మాట్లాడుతున్నారు, రోజు ఎలాంటి బూతులు వాడుతున్నారు? ప్రజల గురించి ఆలోచన చేయడం అనేటువంటిది పక్కన పెట్టి బూతులు మీ విధానంగా మీరు అవలంబిస్తున్నారు. పదే పదే రైతులకు అండగా నిలబడితే ఒక రైతుకి ఈ దేశంలో హక్కు ఉంటుంది. ఏ రైతు కష్టం వచ్చినా రైతుకు వెనక ఉండాలన్నటువంటి ఆలోచనతో రైతుల తరపున మాట్లాడితే మీరు దానికి వ్యతిరేకం, దీనికి వ్యతిరేకం విరుచుకుపడ్డం, ఆ రైతులను దారుణంగా కొట్టడం, ప్రజాస్వామ్యపరంగా కాకుండా వాళ్ళకి చెందవలసింది చెందనీయకుండా దౌర్జన్యం చేస్తూ, వ్యక్తిగత గూండాలతో వాళ్ళపైన దాడి చేస్తూ రైతులు 2 చనిపోయారు ఈ మధ్యకాలంలో. ఒక నెల క్రితం ఒక అతను గుండెపోటుతో చనిపోతే, నిన్న ఒక అతను మానసిక వేదనకు గురయ్యి ఈ ప్రాంతంలో చనిపోవడం జరుగుతూ ఉంది. ఇంకా రాష్ట్రం మొత్తం పైన ఈ పంటలు పండేటువంటి పరిస్థితి లేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దానిపైన స్పందించాలా అన్నటువంటిది ఏమన్నా మీకుందా? ఇప్పటికీ ఎన్ని మండలాలు కరువు మండలాలు డిక్లేర్ చేయాలా, ఎన్ని మండలాలలో వేయాల్సిన పంట వేయకుండా బీడును వదిలారు అన్నటువంటిది మీకు ఏమన్నా డేటా ఉందా ఇంతవరకు? దాని గురించి కూడా ఇంతవరకు కనీసం మీరు మాట్లాడలేదు అని అంటే ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. రాజధానికి సంబంధించి ఏదైతే మీరు అవినీతికి పాల్పడుతున్నారో ఇది సరైనటువంటిది కాదు. ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ రాష్ట్ర ప్రజల పేరు చెప్పి అప్పులు తెస్తున్నారు. ప్రతి ఒక్కరి నెత్తిన అప్పు పడుతుంది. దాదాపుగా 50-60 వేల కోట్లు రాజధాని పేరుతో తెస్తున్నారు. తెచ్చినటువంటి డబ్బును మీరు ఇష్టానుసారంగా మొబిలైజేషన్ అడ్వాన్స్ అనో ఇంకొక రకంగా దోపిడీ చేస్తున్నారు. ఇది ఎంతవరకు శ్రేయస్కరం? దానికి సమాధానం చెప్పండి అంటే మీరు ఏదైనా చెప్తున్నారా? ఇప్పటికి అనేక సార్లు ప్రశ్నించినాం. ఈరోజు కూడా మేము డైరెక్ట్గా మిమ్మల్ని అడుగుతున్నాం. మేము దేనికి వ్యతిరేకం కాదు, మేము ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్గా ఉండాలనుకుంటాం. మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేస్తేనే ఆ రోజు జలయజ్ఞం ద్వారా ఈరోజు ప్రతి ఊర్లో పచ్చగా ఉందంటే ప్రాజెక్టులు ఒక కొలిక్కి వచ్చినాయన్నటువంటి దాన్ని చూస్తే అది దివంగత రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటిది. పోలవరం దగ్గర నుంచి ఏ ప్రాజెక్ట్ ఎత్తుకున్నా రాజశేఖర గారి పేరే మనకు వినిపిస్తుంది. గ్రామాలలో సచివాలయాలు ఉండినా, మెడికల్ కాలేజీలు ఈరోజు 17 మెడికల్ కాలేజ్ అద్భుతమైన నిర్మించబడ్డా, నిన్న మళ్ళా పిడుగురాల మెడికల్ కాలేజ్కు ఎంసీఐ నుంచి 100 సీట్లు గవర్నమెంట్ మళ్ళీ శాంక్షన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావడంతో కారకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్లు, అనేకమైన పోర్ట్లు ఈరోజు దాదాపుగా యూటిలైజేషన్కి వస్తున్నటువంటివన్నీ నిర్మించిన ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మీరు రాజశేఖర్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసేవి కనపడుతున్నాయి. మీరు చేసేటి ఏమీ కనపడడం లేదు. మోసపూరిత మాటలతో మభ్యపెడుతున్నారు. మళ్ళా నిందరు జగన్మోహన్ రెడ్డి గారి పైన వేస్తున్నారు. ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఈరోజు తెలంగాణ అటువంటి అసెంబ్లీ 10 లక్షల ఎస్ఎఫ్టీతో 670 కోట్లతో వాళ్ళు కట్టారు. ఇప్పటికీ 1,00,000 ఎస్ఎఫ్టీ ఇక్కడ ఖాళీగా ఉందంట. అలాగే మీరు ఇక్కడ 52 లక్షల ఎస్ఎఫ్టీతో స్క్వేర్ ఫీట్తో సచివాలయం అంటున్నారు. 52 లక్షల ఎస్ఎఫ్టీ దేనికి ఉపయోగించుకుంటారు?
ఇప్పుడున్నటువంటి టెంపరీ సచివాలయం 6,80,000 ఎస్ఎఫ్టీతో ఉంది. మరి 52 లక్షల ఎస్ఎఫ్టీ దేనికి కేటాయించబడతారు? 8 లక్షలు 9 లక్షలు అయితే అన్ని ఆఫీసులు పెట్టినా కూడా సరిపోతుంది. మిగిలినటువంటి 42 లక్షల ఎస్ఎఫ్టీ ఏం చేయబోతున్నారు? దానికి ఒక స్క్వేర్ ఫీట్కి 20,000 రూపాయలతో మీరు దోచుకుంటున్నారు. దీని గురించి చెప్పండి సమాధానం అంటే మీరు చెప్తున్నారా? ఇట్లాంటి మేము సూటిగా అడిగితే జగన్ రాజధానికి వ్యతిరేకం, జగన్ గొడ్డలి, చెల్లి తల్లి ఈయన మీరు మాట్లాడుతుండేది. ప్రజల అంశాలు మేము మాట్లాడుతున్నాం. ఆ రోజు ఇదే కదా మీరు అన్నకన్నా కూడా అన్నట్టుగా క్రియేట్ చేసి మహిళలను రోడ్డుపైకి ఇడ్చారు. మీరు ఈరోజు కూడా అలాగే చేస్తున్నారు. మనము కుటుంబ వ్యవహారాలు ఇంకొకటో పక్కన పెడతాం. ఇప్పుడు ప్రజల తరపున మనం ఉన్నాం. ప్రజాప్రతినిధులుగా రాజకీయ పార్టీలను నడుపుతున్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు మనం ప్రజల గురించి ఆలోచన చేయాలి. ఆ ఆలోచనే లేకుండా ఇష్టానుసారం దూషించేది మీ తత్వం అనుకుని ఆలోచన చేస్తే ఎలా అండి? 52 లక్షల ఎస్ఎఫ్టీ 20,000 రూపాయలతో కట్టాల్సిన అవసరం ఎందుకుంది? ఒకవేళ కట్టే పరిస్థితి ఉన్నప్పుడు మిగిలింది ఏం చేయబోతున్నావు? ఇంత దోపిడి, దానికి ఇచ్చినటువంటి కాంట్రాక్టర్కి సంబంధించి ఎంతెంత పేమెంట్స్ చేసావు ఇప్పటిదాకా, ఏమేమి ఉన్నాయంటువంటిది చెప్తున్నావు అంటే ఏ రోజున చెప్తున్నావా అండి? అసెంబ్లీకి సంబంధించి సంవత్సరానికి 40 రోజులు జరిగేటువంటి అసెంబ్లీని 20 లక్షల ఎస్ఎఫ్టీతో కడతానంటున్నావు. ఆ 40 రోజులకు అంత డబ్బులు ఎందుకు? దాదాపుగా వేలాది కోట్లు. ఇది ప్రజల సొమ్ము దోచుకోవడం కాదా? దాని కాస్ట్ మినిమైజ్ చేసేటువంటి పరిస్థితి చూసుకొని ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? అప్పులు చేసి ఇలా దోపిడీ చేసుకోవడం ఎంతవరకు సమంజసమని దానికి సమాధానం చెప్తారండి? మీరు చెప్పట్లేదు. అవతల కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి బిల్డింగ్స్ను స్క్వేర్ ఫీట్కి 5,000 రూపాయలు 4,000 రూపాయలతో కట్టే పరిస్థితి ఉంటే మీరు 20,000 ఎందుకు తీసుకుంటున్నారని అడిగితే మీరు సమాధానం చెప్తున్నారా? చెప్పట్లేదు. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక కంపెనీ ఆంధ్ర భవన్ సంబంధించి 105 కోట్లతో వాళ్ళు స్క్వేర్ ఫీట్కి 3,500తోనూ 3,800తోనూ నిర్మింపజేస్తున్నారు అటువంటిది వాళ్ళు టెండర్ కూడా అలాట్ అయింది. మరి ఢిల్లీ లాంటి ప్రాంతంలో అంత తక్కువ ప్రైస్కు వాళ్ళు కడుతుంటే ఇక్కడ అన్నీ ఫ్రీగా లభించి ఇక్కడ మీరు 20,000 రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్తున్నారా? చెప్పట్లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.